కానీ అంటే కుటుంబ పాలన వద్దు అనుకున్న ప్రజలకి మళ్ళీ కుటుంబ పాలన వచ్చింది అనుకోవచ్చా? మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ కల్వకుంట్ల ఫ్యామిలీ, ఇప్పుడు యనుమల రేవంత్ రెడ్డి ఫ్యామిలీ, తిరుపతి రెడ్డి, కొండల రెడ్డి, అమెరికాలో ఇంకో అన్నారెడ్డి, కొడంగల్లో ఇంకో రెడ్డి, ఇలా ఆంధ్రజ్యోతి పేపర్లో పేద హెడ్లైన్ తిరుపతి రెడ్డి అలుపెరగని నాయకుడు, పోరాట నాయకుడు. ఆయన సర్పంచ్ కాదు, ఉప సర్పంచ్ కాదు, ఎమ్మెల్యే కాదు, మంత్రి కాదు, జడ్పీటీసీ కాదు, సామాజిక నేత కాదు, ఒక కుల సంఘ నాయకుడు కాదు, విద్యార్థి సంఘ నాయకుడు, ఏ పార్టీ నాయకుడు. ఆయన నాయకుడు ఎట్లయిండు అంటే హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములు సెటిల్మెంట్ చేయడానికి వీళ్ళందరికి అపాయింట్మెంట్ ఇచ్చినందుకు ఎవడో ఆంధ్రజ్యోతిలో వేపించిండు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కమ్మ, రవిప్రకాష్ కమ్మ, ఈ రేవంత్ రెడ్డి రెడ్డి. ఇప్పుడు కమ్మ రెడ్డి మొన్న ఒక మీటింగ్ పెట్టుకున్నారు. కమ్మలు మీటింగ్ పెట్టుకొని రేవంత్ రెడ్డి మీటింగ్ పిలిస్తే కమ్మ అంటే అమ్మ, ఎక్కడ నీళ్లు ఉంటాయి అక్కడ కమ్మ వాళ్ళు ఉంటారు, ఎక్కడ భూములు పంటలు ఎక్కువ ఉంటే అక్కడ కమ్మ వాళ్ళు ఉంటారు. కాబట్టి కమ్మోళ్ళకు అంటే నాకు ఇష్టం. నేను ఎన్టీఆర్ ఆ లైబ్రరీలోనే చదివిన, చంద్రబాబు నాయుడు నా గురువు అని చెప్పి ఇప్పుడు కమ్మలు ప్లస్ రెడ్లు దున్నుడే దున్నుడు. అసలు ఎక్కడ సెటిల్మెంట్ ఉంటే అక్కడ సెటిల్మెంట్ అక్కడ. అప్పుడు కేటీఆర్ ఏమో మన కట్టేసిన దున్నపోతు నిడిచిపెడితే ఎట్లా రెచ్చిపోయిండో కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు రెచ్చిపోయి, సంతోష్ రావు, కవితారావు వీళ్ళు సెటిల్మెంట్లు చేసుకునేది. శ్రీ చైతన్య, నారాయణ, లేదంటే పెద్ద పెద్ద ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేటు హాస్పిటల్ అవుతుంది. అదే అప్పుడు వాళ్ళు వసూలు చేసేది, ఇప్పుడు వీళ్ళు వసూలు చేస్తున్నారు అనేది అందరికి డౌట్ వస్తుంది. అమెరికా పోయిండు, ఏం పోయిండు అమెరికాలో పోయి ఏం సాధించిండు అన్న? అమెరికాలో ఎన్ఆర్ఐలను అడుక్కుంటున్నాడు, మీరు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టండి అంట. మీ దగ్గర ఏం తక్కువ ఉంది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర డబ్బులు లేవా? ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర డబ్బులు లేవా? జానారెడ్డి దగ్గర డబ్బులు లేవా? ఎన్నికలప్పుడు ఒక్కొక్కడు 100 కోట్లు పెడతారు. మరి ఇప్పుడు పెట్టవచ్చు కదా పెట్టుబడులు. మీరు అడ్డమైన ఫార్మా కంపెనీలు అయితే తీసుకురాకండి, ఎందుకంటే ఫారెన్ కంట్రీస్ లో ఫార్మా కంపెనీలు వద్దు. ఇవన్నీ మన దగ్గర ఉంటే ఆ పొల్యూషన్ వెదజల్లుతున్నాయి. నీకు పటాన్ చెరువు సైడ్, చౌటుప్పల్ సైడ్ పోతే బోర్లు వేస్తే మంచినీళ్ళు తెల్లగా రావట్లే, నల్లగా వస్తున్నాయి. అంటే భూమి కాలుష్యం చేస్తున్నారు, నీళ్లు కాలుష్యం చేస్తున్నారు, గాలి కాలుష్యం చేస్తున్నారు. మీ పనికి మాలిన పెట్టుబడుల వల్ల, ఈ దుర్మార్గుల వల్ల. పెట్టుబడులు కాదన్నా, గాలికి మించిన పెట్టుబడి ఉంటుందా? నీటికి మించిన పెట్టుబడి ఉంటుందా? భూమిని, నీరును, ఆహారాన్ని కలుషితం చేసిన పెట్టుబడులు మనకు ఎందుకండి? ఈ పనికి మాలిన పెట్టుబడులు ఎందుకు అంటే వీళ్ళే కంపెనీలు పెట్టుకొని మళ్ళీ వాళ్ళతోనే పెట్టించి వీళ్ళే రిటర్న్ గిఫ్ట్ కింద తీసుకుంటారనే అనుమానాలు ఉన్నాయి. గతంలో కేటీఆర్ కూడా అమెరికా వెళ్ళి వీడికి తెలిసిన వాళ్ళతో నీకు ఇక్కడ ల్యాండ్ ఫ్రీగా ఇస్తాం, నువ్వు పెట్టుకో అని చెప్పినట్టు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అందుకే పోయింది అనేది డౌట్ వస్తుంది. కానీ ఇక్కడ ఉద్యోగులుగా కొట్లాడుతున్నారు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కొట్లాడుతున్నారు, విద్యార్థులు కొట్లాడుతున్నారు, రియంబర్స్మెంట్లు రావట్లేదని నిజాం కాలేజీలు కొట్లాడుతున్నారు, డాక్టర్లు కొట్లాడుతున్నారు. మరి ఇక్కడ ఇంతమంది కొట్లాడుతున్నారు, ఇక్కడ వదిలేసి అమెరికాకి పోయి లేదా న్యూయార్క్ పోయి ఏం చేద్దామని వీళ్ళు కాదన్నా. ఈయన తీసుకొచ్చి నిరుద్యోగులు అధికారంలోకి తెచ్చుకొచ్చారు అని ఈయననే చెప్పిండు. ఎల్పీ స్టేడియంలో ప్రమాణం చేసి నాకు 30 లక్షల మంది నిరుద్యోగుల వల్ల వచ్చినాను. మరి ఒక్కనాడన్నా ఓయూ లైబ్రరీకి, ఓయూ ఆర్ట్స్ కాలేజ్ కాడికి, చిక్కడపల్లి సిటీ లైబ్రరీకి మీకు రావడానికి ఓపిక లేదు. న్యూ జెర్సీకి పోయి స్పీచ్లు ఊపదంపుడు ఉపన్యాసాలు ఇస్తావు, డల్లాస్కి వెళ్తావు. నీకు డల్లాస్ కి వెళ్తావు, కల్లాస్కి వెళ్తావు, న్యూయార్క్ వెళ్తావు, అమెరికా వెళ్తావు, లండన్ వెళ్తావు. నీకు ఆర్ట్స్ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చే ఓపిక లేదు. అంటే ఇలా బ్రెయిన్ అంతా ఎట్లా డబ్బులు సంపాదించాలి, వీళ్ళు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుడేమో కానీ ఇలా కుటుంబాలను అభివృద్ధి చేసుకోవడానికి ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. అంటే ఉప ఎన్నిక అనేది నిజమేనా? వస్తుందా? ఉప ఎన్నిక వచ్చే ఛాన్స్ ఉందా? చూడాలి. చాలా మంది ఉప ఎన్నిక జరుగుతుంది అంటారు. ఇప్పుడు ఎవరైతే జాయిన్ అయిన వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ దానం నాగేంద్ర పరిస్థితి ఏమైందో మనకు తెలిసింది. ఆయన మళ్ళీ అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలని ఆలోచన సంకోచంలో మధ్యలో పడిన పరిస్థితి. మరి ఏంటంటే దానం మళ్ళీ వెళ్ళినోడు మళ్ళీ వెనక్కి ఆలోచన వెనకడుగు ఏంది అది పరిస్థితి? అదే మరి ఇప్పుడు అసలు చట్టం లోపాలు ఉన్నాయండి. మనం దానం నాగేందర్ని ఎంత తిట్టినా, పొంగులే పోచారం శ్రీనివాసరెడ్డిని తిట్టినా, లేకపోతే మైపాల్ రెడ్డిని తిట్టినా వీళ్ళందరూ కూడా లొసుగులు ఉన్నాయి కాబట్టి వాడుకుంటారు. మనం ఏదైనా ట్రాఫిక్ రూల్స్ దాటితే రెడ్ లైట్ ఉన్నప్పుడు నువ్వు ఎట్లా దాటినావురా అని చెప్పేసి ఫైన్ వేస్తారు. ట్రిపుల్ రైడింగ్ పోతే ఫోటో కొట్టి ఫైన్ వేస్తారు, కట్టకపోతే దాన్ని సీల్ చేస్తారు, ఇంకా అయినకపోతే జైల్లో పెడతారు. రాంగ్ రూట్ లో పోయినా, లెఫ్ట్ సైడ్ కి వెళ్ళిపోవాల్సింది నువ్వు రైట్ సైడ్ కి వెళ్ళిపోయినా కేసు నమోదవుతుంది. అరే ఇంత చిన్న దానికి ఇంత పెడుతురు కదా, వాడు ఒక పార్టీలోకి కలిసి మరి రాంగ్ పార్టీలోకి పోతే మరి వాడికి శిక్షలు ఉండొద్దా? అసలు ఏం శిక్షలు ఉన్నాయి? వాడు యథాచ్ఛగా మన దున్నపోతు కదా, మన చెరుకు చేనులో వాడు మేసినట్టు ఇది పార్టీలోకి వెళ్తుంటే సింపుల్ గా ఒప్పుకుంటుండు. అందుకనే చట్టంలో మార్పు రావాలి. స్పీకర్ కు కాకుండా
ఎన్నికల కమిషన్ కి అధికారం ఉండి ఎన్నికల కమిషన్ వీళ్ళ ఫ్యామిలీలను ఎవడైతే పార్టీలు మారతాడో మారినోని మార్పించుకున్నోని తీసుకుపోయి లైఫ్ లాంగ్ జైల్లో పెడితే తప్ప ఈ చట్టాలలో అట్లాంటి మార్పులు వస్తే తప్ప భయం లేదండి. చట్టాలు ప్రజలకేనా, రాజకీయ నాయకులకు ఉండొద్దా? రాజకీయ నాయకులను సన్మార్గంలో పెట్టాలి అంటే ఇంకా కఠినమైన చట్టాలు రావాలి. పార్టీ మారాలంటే అసలు ఉరి శిక్ష చేసినా తక్కువనే. రేవంత్ రెడ్డి అన్నాడు పార్టీ మందిని రాళ్లతో కొట్టాలి, ఉరి శిక్ష చేయాలన్నాడు. అట్లాంటి చట్టాలు రావాలని నేను వీళ్ళు ఎంతమంది కొట్టారు మరి, జాయిన్ అయిన వాళ్ళు ఎవరినైనా అదే కదా, అంటే చట్టంలో మార్పు రాలేదు కాబట్టి చట్టంలో ఉన్న లొసుగులను వాళ్ళ చేతిలో ఉంది చట్టం ఇక అట్లా. అందుకనే మనలాంటి సివిల్ సొసైటీ యువత అందరం కూడా వీళ్ళ మీద ఖచ్చితంగా ఇట్లాంటి చట్టాలు వచ్చే దిశగా మనం ఫైట్ చేయాలని